హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ మన 50K ఎర్నింగ్ అనేది ఎట్లా ఎర్న్ చేస్తున్నా ఏంటనేది మీకు ఒక లాంగ్ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక మెమొరీలో ఉండాలి కదా అనేసి చేస్తున్న వీడియో. నేను ఎలా డెలివరీ వర్క్ చేస్తా, ఏ టైం వరకు ఉన్నా ఏంటనేది మీకు ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. అండ్ టైం వచ్చి ఈరోజు మన డే అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చి 4:45 అట్లా అవుతుంది. యాక్చువల్లీ నేను 4:10కి అట్లా నిద్ర లేచిన మర్చిపోయా వీడియో తీయడం. అండ్ చూపిస్తాను మీకు ఏంటన్నది, చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ముఖం ఫేస్ అయితే అంతగా మంచిగా కనిపించట్లేదు, చీకట్లో కాబట్టి బ్లాక్ ఉన్నా. ఈ వీడియో కొంచెం బెటర్ వర్షన్ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటివరకు నేను వాయిస్ ఓవర్ కూడా కానీ ఇలా డైరెక్ట్గా మాట్లాడలేదు. సో ఇది బెటర్ వర్షన్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఇక మనమైతేనే బైక్ తీసుకున్నాం డెలివరీ వర్క్ అని. చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇక్కడి నుంచి అయితే మనం డెలివరీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన డ్యూటీ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే నేను వర్క్ చేసే డ్యూటీ ప్లేస్. ఇదే నేను వర్క్ చేసే డ్యూటీ ప్లేస్. యాక్చువల్లీ మనమైతే నేను వర్క్ చేసే డ్యూటీ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇగో నాకన్నా ముందు అయితే ఇంకో ఇద్దరు బ్లింకిష్ అబ్బాయిలు వస్తారు. మనమైతే డ్యూటీ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక నాకన్నా ముందు కూడా నలుగురు ఐదుగురు వచ్చారు. సో ఇక్కడి నుంచి మనం స్కాన్ చేసి నేను ఏం చేస్తానంటే మీకు ఇంకా మెంబర్స్ ఎక్కువ మంది వచ్చాక మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాయి స్టోర్ కోసం. ప్రజెంట్ అయితే మార్నింగ్ టైం కాబట్టి ఎవరు లేదు, నాతో ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు అంతే. మనమైతే ఇప్పుడు పెడుతున్నాం. ఇప్పుడైతే మిమ్మల్ని తీసుకుని చూపిస్తాను అన్నది. ఇది వచ్చి స్టోర్ అనమాట. ఇది వచ్చి స్టోర్ అనమాట. స్కాన్ అని ఉంటారు కదండి, అలా స్కాన్ చేసుకోవాలి. కస్టమర్తో మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే త్వరగా రెస్పాండ్ అవ్వరు, త్వరగా కాల్ లిఫ్ట్ చేయరు, లోపలికి వెళ్ళవరు. ఇది ఇబ్బంది, చిరాకు తెప్పిస్తారు. ఈరోజు మనకి డే 30 కాబట్టి త్వరగా ఎర్న్ చేద్దాం మనం వస్తుంటే త్వరగా రెస్పాండ్ అవ్వరు. డెలివరీ బాయ్స్ అసలు రెస్పెక్టే ఉండదు. వాళ్ళు వచ్చి చిరాకు తెప్పిస్తారు. ఏంటంటే వెయిట్ చేపిస్తుంటారు డెలివరీ బాయ్స్. నేనే కాదు, డెలివరీ బాయ్స్ అందరూ స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. టైం వచ్చి 2:10 అవుతుంది, ఇంకా కూడా మనం లంచ్ అయితే చేయలేదు. ఇలాగే డైలీ ఇలాగే మనకి రొటీన్ ఉంటుంది. ఈ 30 days కూడా నేను ఇట్లానే 2:10కి లేదా 3కి అట్లా ఫోన్ చేస్తుంటాం. టైం వచ్చి 3 అయిపోతుంది. ఒక కస్టమర్ వచ్చి డోర్ పెట్టమన్నాడు. అతను కాల్ చేస్తానేమో, నేను వస్తానని వెయిట్ చేయమంటున్నాడు. అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది గాయస్ డెలివరీ బాయ్స్ అంటే. ఇన్ని డేస్లో మనం వచ్చి టీ తీసుకునేది ఇక్కడ. ఇది మన ప్లేస్ అనమాట.
అంటే మూడు టీలో ఏమండి మన ప్లేస్ ఇది అనమాట. టీవీ లేదు. మనకు అప్పుడప్పుడు అది టైం ఇందాక చెప్పాను కదా మీకు, టైం అని 3 అవుతుంది, 3:10 అట్లా అవుతుంది. ఇప్పుడు వచ్చే టైంకి ఎగ్జాక్ట్గా 3:22 అవుతుంది. సో ఈ టైంలో మనం అయితే ఫుడ్ అయితే తీసుకోము. ఈరోజు మన టార్గెట్ కంప్లీట్ అవ్వాలని ఈరోజు అయితే లంచ్ కూడా చేయలేదు. ఇదే మన ఫుడ్ ఈరోజు. టార్గెట్ త్వరగా ఫినిష్ చేయాలి, ఎందుకంటే మనం అమౌంట్ కూడా విత్డ్రా చేయాలి. ఈరోజు అయితే మన టార్గెట్ అయితే ఫినిష్ అవ్వాలనుకుంటున్నాను. ఇదే మన టీ. ఈరోజు మన లంచ్ ఇదే. నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తున్నాను. అట్లుంటాయి బిల్డింగ్లు మరి, చీకట్లో మనం కనబడం. నైట్ వచ్చి 12 అవుతుంది, ఇప్పుడు 12 పైన అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 1:05 అట్లా అవుతుంది. నిద్ర వస్తుంది. ఆల్రెడీ నేను ఇప్పుడే లేట్గా చెప్పాను కదా, ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి ఇందాక వెళ్ళి నేను ఒక 1.5 అవర్ ముందు వెళ్ళి మనీ అయితే విత్డ్రా చేసి తీసుకొచ్చాను. 50K ఎర్నింగ్ సిరీస్ నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు డే 1 నుంచి కూడా నేను డే 1లో చెప్పాను కదా, ప్రూఫ్స్తో సహా అయితే మీకు 50K సిరీస్ ఎర్న్ చేసి మీకు చూపిస్తానని. ఆ వీడియో మొత్తం మీకు ప్రూఫ్స్ అయితే మొత్తం నీకు చూపిస్తాను. ఒక్క నిమిషం, సరిగ్గా కనిపించట్లేదు, ఒక్క నిమిషం సెకండ్. ఓకే, ఇప్పుడు అది మొత్తం మీకు 50K అనేది మొత్తం మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను, చూడండి క్లియర్గానే. ఫిఫ్టీ కే ఎర్న్ చేయడం అనేది ఒక కామన్ మ్యాన్, అది కూడా గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ ఎటువంటి బిజినెస్ చేయకుండా 50K ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం. అది అందరికీ కాదు. మన మైండ్ సెట్ అనేది ఎట్లుంటుందంటే 50K ఎర్న్ చేయడం అనేది మీకు చాలా ఎక్కువ అనిపించి ఉండొచ్చు. సో మీ మైండ్ సెట్ని అయితే మనం మార్చుకోవాలి. నేను కూడా అందరిలాగే 50K ఎర్న్ అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నేను మార్నింగ్ 4కి లేచి మళ్ళీ నైట్ 11, 12, ఒక్కొక్కసారి 1 కూడా అవుతుంది. ఆ టైం వరకు కూడా నేను ఎర్న్ చేసేవాడిని. సో నా టార్గెట్ వచ్చి 1 lakh ఎర్నింగ్ అనేది మైండ్లో పెట్టుకున్నా. సో నా టార్గెట్ ఎక్కువ కాబట్టి 50K అనేది నాకు చాలా తక్కువ. అలాగే మనం టార్గెట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి. అలా అయితేనే మన కనీసం అంత రీచ్ అవ్వకపోయినా కనీసం తక్కువ అనగానే రీచ్ అవుతాం. ఎప్పుడు మీ ఏం అనేది ఎట్లుండాలంటే అది మనీ ప్రకారంగా అవ్వచ్చు, మీ ప్రొఫెషనల్గా మీ జాబ్ ప్రకారంగా అవ్వచ్చు, లేకపోతే మీ గోల్ ప్రకారంగా అవ్వచ్చు. కానీ మనం టార్గెట్ ఎప్పుడని పక్కనోడు మాత్రం చెప్పింది మాత్రం మీరు ఏది చేయకూడదు. ఎందుకంటే వాడు చేయలేడు కాబట్టి నువ్వు చేయలేవని నిన్ను అంటాడు. సో వాడి మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ఒకలా ఉండకూడదు. మీరు ఎక్కువ పెట్టుకోవాలి మీ రీచ్కి, కానీ అంత కాకుండా సగానికనే రీచ్ అవుతారు. ఈ 50K ఎర్న్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే అంటే ఒక కామన్ మ్యాన్ అసలు 50K అనేది ఎర్న్ చేయడని అందరు అంటున్నారు. సో నేను ఇది సీరియస్గా తీసుకుని అయితే 50K ఎర్న్ చేసేది చూపించాను. ఈ 50K ఎర్న్ చేసేటప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను 50K ఎర్నింగ్ 30 డేస్లో కూడా ఏ ఒక్కడిక్కడికి తిరగలేదు, ఫ్రెండ్స్తో తిరగలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. మార్నింగ్ 4కి నిద్ర లేచేవాడిని, నైట్ 11 అయ్యేవాడు, 12 అయ్యేవాడు, 1 అయ్యేవాడు. మళ్ళీ మార్నింగ్ రొటీన్ ఒక్కరోజు 2 రోజులు అంటే లేవడానికి బాగానే ఉంటుంది. అలా 30 డేస్ మనం వర్క్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది.
కానీ నేను ఎందుకు చేశానంటే, నేను మీకు వీడియోలు పెట్టడం మెయిన్ కారణం ఏంటంటే, సో మీకోసమైనా నేను ఓడిపోకూడదు అని ఒక మైండ్లో పెట్టుకున్నాను కాబట్టి నేను 30 డేస్లో మనీ 50K అన్నది ఎర్న్ చేశాను. మీరు ఏదైనా చిన్న టార్గెట్ పెట్టుకోండి. అది మనీ ప్రకారంగా అవ్వచ్చు, స్టడీ ప్రకారంగా అవ్వచ్చు, మీ బాడీ బిల్డ్ చేసుకోవడం అవ్వచ్చు. సో పక్కనోడు ఏమని చెప్పినా మీరు అది వినకండి. నాతో సహా మీరేం ఫిక్స్ అవుతుంది అది చేయండి. పక్కనోడు చేయలేడంటే వాడు చేయలేడు కాబట్టి నీకు చెప్తాడు. ఓకే, ఇప్పటికే ఎక్కువ మాట్లాడాలనుకుంటే నాకు ల్యాగ్ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏ సిరీస్ అయితే చేయలో మీరేమన్నా సజెషన్స్ ఏముంటే ఇవ్వండి. ఆ సజెషన్స్ కూడా ఈ ముందు పెట్టిన కామెంట్ లాగా అవి అమ్మాయి ఇవి అమ్మాయి అని పెట్టకుండా మంచిగా ఏమన్నా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ అది మంచిగా ఉంటే నేను ట్రై చేస్తాను నెక్స్ట్ సిరీస్ చేయడానికి. ఓకే, అయితే ఇప్పటికే టైం అయితే 1 దాటేసింది. ఓకే, అయితే మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ సిరీస్లోని. మీకైతే నేను నా ఫోన్ చూపిస్తాను అన్నాను కదా, నా ఫోన్ చూపిస్తాను. సరిగ్గా కనబడట్లేదు, చీకటి నిద్ర వచ్చేస్తుంది. ఇంకా మీకు నా ఫోన్ చూపిస్తాను. ఇది చూడండి, నా ఫోన్ చూపిస్తాను కదా, సరిగ్గా చూడండి. ఇది ఎంత టేపులు అనమాట. ఫోన్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఆయన ఈ ఫోన్తోనే నేను వీడియోలు తీసా. ఇది స్టిక్కర్ అనమాట. మీరు ఫస్ట్లో చూస్తున్నప్పుడు బ్లాక్ స్టిక్కర్ ఉండేది. ఇప్పుడైతే నేను రెడ్ స్టిక్కర్ అయితే వేసాను. ఫోన్కి ఇట్లా ఉంటుంది ఫోను. ఇట్లాంటి ఫోన్తో కూడా నేను వీడియోలు తీసి అప్లోడ్ చేసేవాడిని.